నమస్తే అండి. ఈరోజు మనం పొన్నగంటి ఆకు తాలింపు అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి. నూనె వేసాను, ఆవాలు, జీలకర్ర అండి, తాలింపు అండి, ఎండుమిరపకాయలండి ఎక్కువ వేసుకోవాలండి. ఇందులో కారం వేసుకోరండి, ఎండుమిరకాయలతోటేనండి. ఎండుమిరకాయలు, పచ్చిమిర్చి రెండేనండి మెయిన్. ఒక ఉల్లిపాయ అండి, పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకున్నానండి. 2 పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు అండి. కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు వేగినాయండి, కరివేపాకు వేసుకోవాలండి. వెల్లుల్లి కచ్చపచ్చ దంచి వేసుకున్నానండి. ఇప్పుడు పొన్నగంటి ఆకు వేసుకోవాలండి. సన్నగా కోసుకున్నానండి ఆకు. బాగా కలిసి ఇలా కలుపుకోవాలండి. కారం వేసుకుంటే కారం వాసన వస్తుందండి. దాని గురించి ఎండుమిర్చి వేసుకోవాలండి. వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టి మగ్గనివ్వాలండి. చూద్దామండి, ఇలా మగ్గిందండి. ఇంకా మగ్గాలండి. మెత్తగా మగ్గితే బాగుంటుందండి. నూనెలోనే మగ్గాలండి. ఇది వాటర్ ఏమి వేయకూడదండి. పెట్టుకుందామండి. అయిపోయిందండి. ఎంతో కమ్మగా ఉండే పొన్నగంటి ఆకు కూర తాలింపు ఏపుడు అయిపోయిందండి. ఇది వర్షాకాలంలోనే దొరుకుద్ది పొన్నగంటి కూర. కళ్ళకి చాలా మంచిది. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.